హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపిఈకి సంబంధించి కొన్ని ప్రశ్నలు వివరించడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రథమ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం అని అడిగాడు. ఇక్కడ ప్రథమ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం అని అడగడం జరిగినది. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ప్రమాదం నుండి రక్షించడం, ఆప్షన్ బి ప్రాణాలను కాపాడడం, ఆప్షన్ సి ప్రమాదం జరిగిన తర్వాత చేయు చికిత్స, ఆప్షన్ డి ప్రమాదం విషమంగా కాకుండా చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే ఆప్షన్ బి ప్రాణాలు కాపాడడం. నువ్వు ప్రథమ చికిత్స ఎందుకు చేస్తున్నావంటే అతని యొక్క ప్రాణాలు కాపాడడానికి చేయు చికిత్సనే ప్రథమ చికిత్స అంటారు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ప్రమాదం నుండి రక్షించడం. ప్రమాదం నుంచి రక్షించడం అనేది కాదు, ప్రమాదం జరిగిన తర్వాత చేయు చికిత్సనే ప్రథమ చికిత్స అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రమాదం జరిగిన తర్వాత చేయు చికిత్స. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రమాదం విషమంగా కాకుండా చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం మళ్ళీ విషమంగా కాకుండా చేయడం కూడా ప్రథమ చికిత్స అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎముక విరగకుండా ఎముకకు కొంత భాగం మాత్రమే గాయం అయితే ఆ గాయాన్ని ఏమంటారు అని అడిగారు. అంటే ఎముక విరగకుండా కొంత గాయం మాత్రమే, అంటే వంగుతుంది అనే అర్థం ఇక్కడ. ఆప్షన్ చూసుకున్నట్లయితే గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే డిప్రెషన్ ఫ్రాక్చర్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే ఓపెన్ ఫ్రాక్చర్, ఆప్షన్ డి వచ్చేసి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్. ఓకేనా ఫ్రెండ్స్, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అనేది అధికంగా పిల్లలలో ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ డిస్ప్రెషన్ ఫ్రాక్చర్స్, అంటే ఏదైనా బలమైన వస్తువు కాలు మీదకి పడినప్పుడు మన యొక్క ఎముకలు డిస్ప్రాక్స్ అవ్వడాన్ని డిస్ప్రాక్స్ ఫ్రాక్చర్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓపెన్ ఫ్రాక్చర్. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఇటువంటి ఎముక విరుగుడులో ఎముక విరిగి చర్మం చీల్చుకొని బయటికి రావడాన్నే ఓపెన్ ఫ్రాక్చర్ అంటారు. గాయం పైకి కనిపిస్తుంది మరియు రక్తస్రావం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూసుకున్నట్లయితే అబ్రషన్ యొక్క లక్షణం కానిది అని అడిగాడు. ఇక్కడ అబ్రషన్ యొక్క లక్షణం కానిది. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే చర్మం చెక్కినట్లు కనపడటం, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే చర్మం చెక్కినట్లు కనపడి చిన్న రక్తస్రావం జరుగును, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే కఠినమైన ఉపరితలంపై జరుగు ప్రమాదం. కఠినమైన ఉపరితలంపై జరుగు ప్రమాదం. ఆప్షన్ డి పైవేవి కాదు. దీంట్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ సి దీనికి ఆన్సర్. ఓకే, కఠినమైన ఉపరితలంపై జరుగు ప్రమాదం కాదు, ఇది గరుకైన ఉపరితలంపై క్రింద పడినప్పుడు జరుగు గాయం. ఓకే, కఠినమైన అంటే గట్టిగా ఉన్న ప్రదేశంలో జరుగు గాయం కాదు. నువ్వు గట్టిగా అంటే ఇప్పుడు బండలపై ఫ్లోర్ పై నడుస్తున్నావు, అక్కడ జరిగే గాయం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే చర్మం చెక్కినట్లు కనపడటం. చర్మం చెక్కినట్లు పైన చువ్వుకొని పోవడాన్ని చర్మం చెక్కినట్లు కనపడడం. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే చర్మం చెక్కినట్లు కనపడి చిన్న రక్తస్రావం. ఓకేనా, చర్మం పైన చెక్కుకొని పోయిన తర్వాత చిన్న రక్తపు చుక్కలు కనిపించును. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో కానిది ఏది అంటే కఠినమైన ఉపరితలంపై జరుగు ప్రమాదం కాదు, అంటే గరుకైన ఉపరితలంపై క్రింద పడడం వల్ల జరుగు గాయం అది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ యొక్క లక్షణాలను గుర్తించండి. ఫిజియోథెరపీ యొక్క లక్షణాలను గుర్తించండి. ఒకటి చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ అనేది రోగి కేంద్రకంగా జరుగు చికిత్స. రెండు చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ చికిత్స అనేది శాస్త్రీయంగా ఉండాలి. మూడు చూసుకున్నట్లయితే ఫిజియోథెరపీ అనేది కోల్పోయిన కదలికలను పునరావృద్ధనకు ఉపయోగపడును. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి పైవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజియోథెరపీ అనేది రోగి కేంద్రకంగా, అంటే రోగికి మేలు కలిగే విధంగా చికిత్స జరగాలి. నెక్స్ట్ ఫిజియోథెరపీ చికిత్స అనేది శాస్త్రీయంగా ఉండాలి, అంటే సైంటిఫిక్గా ఫిజియోథెరపీ ఉండాలి. అంటే
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఫిజియోథెరపీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫిజియోథెరపీ అనేది కోల్పోయిన కదలికలను పునరుద్ధరణకు ఉపయోగపడును. అంటే ఫిజియోథెరపీ ద్వారా రీహాబిలిటేషన్ చేయవచ్చును. అంటే కోల్పోయిన కదలికలను మళ్ళీ తిరిగి ఉత్పత్తి లేదా తిరిగి పునరావృద్ధి చేయవచ్చును. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే శబ్ద తరంగాలను ఉపయోగించి చేయు చికిత్స అని అడిగాడు. ఇక్కడ శబ్ద తరంగాలను ఉపయోగించి చేయు చికిత్స ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కాంట్రాస్ట్ బాత్, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ బాత్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే క్రయోథెరపీ, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే థెర్మోథెరపీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్. అల్ట్రాసౌండ్ అనేది ఇది అధిక ఈ ఏమంటారు సౌండ్ని ఏమంటారంటే తరంగ కాదు, ఈ ఏమంటారంటే సౌండ్ని ఏమంటారు, అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, నాకు రావడం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బాత్ అంటే వేడి నీటిని మరియు చల్ల నీటిని ఉపయోగించి చేయు చికిత్సనే కాంట్రాక్ట్ బాత్ అంటారు. నెక్స్ట్ క్రయోథెరపీ అంటే చల్లటి నీటిని కాదా లేకుంటే ఐస్ను ఉపయోగించి చేయు చికిత్సనే క్రయోథెరపీ అంటారు. నెక్స్ట్ థెర్మోథెరపీ అంటే థెర్మో అంటే ఇక్కడ వేడిని ఉపయోగించు లేదా వేడి నీటిని ఉపయోగించు చేయు చికిత్సనే థెర్మోథెరపీ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హైడ్రోథెరపీకి సంబంధించి చికిత్సా పద్ధతిని గుర్తించండి. హైడ్రోథెరపీకి సంబంధించి చికిత్సా పద్ధతి గుర్తించండి అని అడిగాడు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే క్రయోథెరపీ, థెర్మోథెరపీ, సాఫ్ట్వేర్ డయాథెరపీ అనేది లేదు ఇక్కడ. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే థెర్మోథెరపీ, సానా బాత్, కాంట్రాస్ట్ బాత్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ, క్రయోథెరపీ. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. థెర్మోథెరపీ, సోనా బాత్, కాంట్రాస్ట్ బాత్. థెర్మోథెరపీ అంటే వేడి నీటి ద్వారా చేయు చికిత్స. నెక్స్ట్ సానా బాత్ అంటే ఇది తేమ పొడిగాలులతో చేయు చికిత్స. నెక్స్ట్ కాంట్రాస్ట్ బాత్ అంటే వేడి నీటిని చల్లనీటిని రెండింటిని కలిపి ఉపయోగించు చేయు చికిత్స. నెక్స్ట్ క్రయోథెరపీ అంటే ఆప్షన్ ఏ చూసుకున్న క్రయోథెరపీ అంటే ఐస్ లేదా చల్లటి నీటితో చేయు చికిత్స. నెక్స్ట్ థెర్మోథెరపీ అంటే వేడి నీటితో చేయు చికిత్స. దీంట్లో మూడవ చూసుకున్నట్లయితే అది అసలు థెరపీనే కాదు. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఇప్పుడే చెప్పుకున్నాము. తరంగ దైర్ఘ్యాలను ఉపయోగించి చేయు. నెక్స్ట్ ఎలక్ట్రోథెరపీ అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ శరీరంలోకి పంపించి చేయు థెరపీ. నెక్స్ట్ క్రయోథెరపీ అంటే ఈ మనం తెలుసుకున్నట్లు ఐస్ని లేదా చల్లదనాన్ని ఉపయోగించి చేయు చికిత్స. నెక్స్ట్ శరీర కదలికల ద్వారా రోగిని చికిత్స అందించినట్లయితే దానిని ఏమంటారు అని అడిగాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ థెరపీ, ఆప్షన్ బి థెరపాటిక్ ఎక్సర్సైజ్, ఆప్షన్ సి క్రయోథెరపీ, ఆప్షన్ డి ఫిజియోథెరపీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి థెరపాటిక్ ఎక్సర్సైజ్ థెరపీ అని అనకూడదు. దీనినే థెరపాటిక్ ఎక్సర్సైజులు అంటే శరీర కదలికల ద్వారా, అంటే ఎటువంటి పరికరాలు ఉపయోగించకుండా తన సొంత శరీర కదలికల ద్వారా రోగి చికిత్స నయం చేసినట్లయితే దానిని థెరపాటిక్ ఎక్సర్సైజులు అంటారు. నెక్స్ట్ క్రయోథెరపీ అంటే ఐస్ని ఉపయోగించి లేదా చల్లటి నీటిని ఉపయోగించి చేయు చికిత్స. నెక్స్ట్ ఫిజియోథెరపీలోనే ఈ పైనున్న అన్నీ కూడా భాగం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే యూజ్ సంస్కృత శబ్దం నుండి పుట్టినది. దాని యొక్క అర్థం ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే టు జాయిన్, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే టు బైండ్, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే టు అటాచ్, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. టు జాయిన్ అన్నా, టు బైండ్ అన్నా, టు అటాచ్ అన్నా కూడా దాని అర్థం కలయిక అని అర్థం.
నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే యోగా ఆసనాలు ఈ క్రింది గ్రంథం ద్వారా గ్రహించబడినాయి. యోగా ఆసనాలు ఈ క్రింది గ్రంథం ద్వారా గ్రహించబడినాయి. ఆప్షన్ చూసుకున్నట్లయితే రామాయణం, ఆప్షన్ బి చూసుకున్నట్లయితే సుందరాకాండ, ఆప్షన్ సి చూసుకున్నట్లయితే మహాభారతం, ఆప్షన్ డి చూసుకున్నట్లయితే భగవద్గీత. దీనికి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫాలో అవ్వండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో మీకు అందించబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్?